ఇప్పుడు మన పూజ్య గురువులు ధర్మ యోధులు అయినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి బ్రహ్మశ్రీ పసలపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారి అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా మనవి. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతి. సభాకల్పతరం వందే. ఇవాళ నేషనలిస్ట్ ఫోరం, భారత్ నేషనలిస్ట్ ఫోరం యొక్క 3వ సంవత్సరం సంపూర్ణం చేసుకున్నందుకు గాను చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. తొలిగా ఒక 500 మందికి ధర్మయోధ అనేటటువంటి బిరుదుతో సత్కరించుకోవడం అయితేనేంటి, ఈ 2 రాష్ట్రాల్లో విశేషంగా గో సంరక్షణ ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ సాధ్యమైనంత మటుకు ఇక్కడ పిలిచి సత్కరించుకోవడం. అదేవిధంగా పాత్రికేయులు ఇవాళ యూట్యూబ్లో లేదు జర్నలిస్టులుగా మంచి పేరు తెచ్చుకొని ధర్మాన్ని కాపాడటంలో ముందరికి వెళ్ళేటటువంటి పాత్రికేయులందరినీ కూడా ఇదే వేదిక మీద నుంచి మనం అందరం సత్కరించుకోవడం జరిగింది. అయితే ఒక మంచి వార్త ఏమి అంటే, మన సంస్థ తరఫున 11 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి పాలనని గుర్తుంచుకొని నరేంద్ర విజయం అనే ఒక పుస్తకం భారతదేశంలో అత్యంత ప్రముఖులందరితో, అనేక మంది ముఖ్యమంత్రులు, గవర్నర్లు, చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇండస్ట్రియలిస్టులు, మా ఎడ్యుకేషనలిస్టులు రాసినటువంటి ఒక గ్రంథాన్ని సంకలనం చేసి బీజేపీ సభ జరిగినప్పుడు తెలంగాణలో నితిన్ నవీన్ గారు, సునీల్ బన్సల్ గారు ఇలాంటి ప్రముఖులందరూ కూడా వచ్చి ఆ పుస్తకాన్ని, మన రామచంద్రరావు గారు, అందరూ ఈటల రాజేందర్ గారు అయితేనేంటి, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇలా ప్రముఖులందరూ, అక్కడ డికే అరుణ గారు అందరూ అక్కడే ఉండి ఆ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. దానికి కర్త, కారణం, మూలం అన్ని ఈ సంస్థ, ఈ గోవుల దగ్గర నుంచే ఆరంభమైంది. తర్వాత అసలు ఈ భారత్ నేషనలిస్ట్ ఫోరం ఎందుకు ఉంది అంటే, హిందువుల మీద అట్రాసిటీ జరుగుతాం. ఇప్పుడు పహల్గామ్ అటాక్ జరిగింది. అక్కడ ఏమడిగారు వాడు, నీ కర్మ చదవడం వచ్చా? రాదంటే వీడు హిందువు, ఈ దేశంలో చంపేయండి అని. హిందువులైతే చాలు, వీళ్ళు ఆట బొమ్మలు అని అనుకొని మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనే ఉద్దేశంతో పహల్గామ్ టెర్రర్ అటాక్స్ జరిగినాయి. అదేవిధంగా లవ్ జిహాదులు ఎందుకు జరుగుతున్నాయి? ముస్లిమ్స్ ఇంకొక ముస్లిం అమ్మాయి అయితే వివాహం చేసుకోవచ్చు, ఇది టర్కీ నుంచి ఉంది. అలా కనుక లేకపోతే వాళ్ళని తీసుకొని బంధీలుగా ఉంచుకొని వాళ్ళని వివాహానికి వాళ్ళు పనికిరారు, దేనికి పనికిరారు, కేవలం ఒక ఆట వస్తువులుగా వాడుకోవడానికి తప్ప అనేటటువంటి భావజాలం ఉన్నటువంటి సంస్కృతి మనతో పాటు సమానంగా తిరుగుతోంది. కాబట్టి దీన్ని ఎలా వాడుకోవాలి, ఇది వాడుకొని ఈ ధర్మాన్ని ఎలా నాశనం చేయాలి? ఇవాళ అనేక పార్టీల్లో చాలా మంది ఉండొచ్చు, వాళ్ళు అనుకుంటారు సెక్యులర్గా మనకు ఓట్లు వస్తే సరిపోతాయి, ఏముంది, మనం హాయిగా గడుపుకుంటాం అని అనుకోవచ్చు. కానీ ఇవాళ మీకు పబ్బం గడుస్తుంది. మీ మనవడు ఇదే దేశంలో బతకాలి, మీ ముని మనవడు కూడా ఇదే దేశంలో బతకాలి. మీరు సంపాదించినటువంటి సంపాదనని వాడు అనుభవించే అవకాశం లేకుండా కొల్లగొట్టేటటువంటి శక్తుల్ని వాళ్ళ మీరే పెంచుతున్నారు. ఆ పెంచినటువంటి శక్తులు మీ యొక్క వంశాలని, కుటుంబాలనే తర్వాత సర్వనాశనం చేస్తాయి. ఈ విషయం గుర్తుంచుకొని పార్టీలకు అతీతంగా
సనాతనమైనటువంటి హిందూ ధర్మ భావజాలం ఉన్న వాళ్ళందరూ ఏకీకృతమై ఇతరుల మీద దాడి చేయక్కర్లా, మనల్ని మనం రక్షించుకోవడానికి అవసరమైనటువంటి ఒక సుదీర్ఘమైన ప్రణాళికని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈ నేషనలిస్ట్ ఫోరం అనేటటువంటిది మనకి ఇక్కడ ఏర్పాటు చేయబడ్డది. కొత్తకొండ రాజు గారు దీన్ని తీసుకొని ముందరికెళ్ళడంలో ప్రధానమైనటువంటి కారణం ఇది సిద్దిపేటలో సిద్ధుల గుట్టలో ఆరంభమైంది కాబట్టి ఈ పని మొదలుపెట్టిందానే సిద్ధించినట్టు, ఖచ్చితంగా ఇది అన్ని సాధించి తీరుతున్న అనుమానం అక్కర్లేదు. 3వ సంవత్సరానికే దాదాపు రాష్ట్రంలో అనేక జిల్లాలలో మనం దీనికి సంబంధించినటువంటి సభ్యులను ఏర్పాటు చేసుకోవడం, తెలంగాణ మొత్తం కూడా దీని ఉనికిని అనేక చోట్ల వ్యాప్తి చేసుకోగలగడం జరిగింది. కాబట్టి ఇది ఇట్లాగే ఇంతింతై వటుడింతై ఇంకింతై నభోవీధి పైనంతై అన్నట్టుగా అలా అభివృద్ధి చెందుతూ ముందరికి వెళుతుంది అనడంలో ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అయితే ఇందాక మా విష్ణు మాట్లాడుతూ గురువు గారు నువ్వే సమాజం పాడు చేసావన్నారు అన్నాడు. నేను అన్నది కరెక్టే, కానీ అతను నేను చెప్పిన ఉద్దేశం తెలంగాణ పాటలు రాసినందుకు అన్నాడు. కాదు, తెలంగాణ పాటలు రాయడం చాలా గొప్ప విషయము. అందులో ఆయన చేసింది ఎక్కువ మటుకు కమ్యూనిస్టులతో కలిసి సాధ్యమైనంత పని చేసి ఈ ధర్మాన్ని కొంచెం ఇబ్బంది పెట్టడంలో ప్రధాన పాత్ర. నేను చెప్పిన తర్వాత తను ఆలోచించుకోవడం, జరిగింది ఏమిటి అని తెలుసుకోవడం, దానికి ప్రతిగా ఇవాళ సనాతన ధర్మ మూలమైనటువంటి పాటల్ని రాయడం. ఎందుకంటే తెలంగాణ పాటల్లో కేసీఆర్ గారికి ఇవాళ అక్కడ పైన పట్టం ఎక్కింది అంటే మా ఈటెల రాజేందర్ గారు ఉద్యమాన్ని అద్భుతంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందరికి తీసుకెళ్లారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణభూతం చక్కటి పాటలు రాశాడండి. ఎన్ని స్వరపరిచారో చెప్పాల్సిన పనే లేదు. ఆ పనిని సనాతన ధర్మం కోసం చేయవయ్యా. మా రాజేందర్ గారు కూడా ఇటు రావడం జరిగింది. తెలంగాణ మనందరి గుండెల్లో ఉంది. అట్లాగే ఈ తెలంగాణలో సనాతన ధర్మాన్ని మళ్ళీ గుండెల్లో పెట్టే పాటలు రాయాలి అని కోరుకుంటూ వైభవంగా అద్భుతంగా అది నేను చెప్పింది. ఎందుకంటే కమ్యూనిజం అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో చాలా గొప్ప భావజాలంగా ఉంటుంది, కానీ చాలా సందర్భాల్లో అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే, ఇప్పుడు నీ చరిత్ర ఏమిట్రా అని అడిగితే కమ్యూనిస్టులను కనుక తీసుకొస్తే చరిత్ర చూపించలేదు. అదే ఒక సనాతనవాదిని తీసుకొస్తే అది ఆ గుడి వల్ల చూసారండి, క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితం కట్టబడ్డటువంటి గుడి. ఆ గుడి మేమందరం దేవతల కోసం కట్టుకున్నాం. మరి కమ్యూనిస్టులు కట్టిన పెద్దది ఏముందయ్యా, నాస్తికవాదులు కట్టింది ఏముంది అంటే చరిత్ర భ్రష్టు పట్టిపోతుంది, ఏం మిగలదు అక్కడ. చరిత్రకి మిగలడానికి ఆనవాళ్లు ఈ సనాతన ధర్మంలో హరప్ప మొహంజుడాలో నుంచి కూడా ధర్మాన్ని కాపాడుకుంటూ ధర్మమే మన యొక్క జాతీయ ఉనికిని చూపించి ఈ భారతదేశం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి పరిఢవిల్లుతున్నటువంటి ఒక సంస్కృతి అని నిలబెట్టినటువంటిది సనాతనమైన వైదిక సంస్కృతి. మిగతా ఎవరు ఇది నిలబెట్టలేరు. ఇంకా పోలీస్ కేసులు ఈ మధ్య పెరుగుతూ పోతుంది. ఎందుకు పెరుగుతున్నాయి అంటే సనాతనవాదం హృదయంలో ఉండేంత దాకా పాపము చేయాలంటే పాప భీతి ఒకటి ఉంటుంది. అమ్మో ఇది నేను తప్పు చేస్తున్నానేమో అని. నాస్తికంలో పాప భీతి ఎక్కడ ఉంటుంది? పాప భీతి లేని దగ్గర నైతిక పాప భీతి ఉంటేనే నైతిక విలువల్ని కాపాడటం కష్టమవుతున్న రోజుల్లో పాప భీతే లేకపోతే నైతిక విలువల్ని ఎక్కడి నుంచి కాపాడగలరు? కాబట్టి మన క్షేత్రాలన్నీ కూడా ఈ చాలా సుదూరమైన ఆలోచనలతో ఎండోమెంట్స్ పరమైపోవడం జరిగింది. ఎండోమెంట్స్ వాళ్ళ టెంపుల్ కంట్రోల్స్ లో పెట్టుకుంటున్నారు. అలా కాదు, ఎండోమెంట్స్ నుంచి మన గుళ్ళు మళ్ళీ తిరిగి మన స్వాధీనంలోకి రావాలి అని భారత నేషనలిస్ట్ ఫోరం చాలా ప్రధానమైనటువంటి తన బాధ్యతగా భుజస్కంధాల మీద వేసుకొని దానికి అనేక ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఎందుకు రావాలి ఈ క్షేత్రాలు అంటే మనకి మొత్తం ప్రపంచం అంతా రిసెషన్ వస్తుంది. ఇవాళ ఉగాది రాగానే నాస్తికులు వస్తారు, పంచాంగాన్ని తిడతారు. ఆయగారి పంచాంగాలు రాస్తారు, అన్ని అబద్ధాలు ఇవే ఉండవు అని 2 మాటలు అదే చెడిపోతారు. కానీ ఈ పంచాంగం భారతదేశంలో రిసెషన్ రాకుండా కాపాడుతోంది అని ఆలోచించగలిగేటటువంటి నాస్తికులు ఎంతమంది? ఎందుకు అంటే మనకి ఎక్కడో విదేశాల్లో ఒకసారి ఎప్పుడో పెద్ద రిసెషన్ వచ్చింది. రొనాల్డ్ రీగన్ అమెరికాలో కూర్చొని, అయ్యా మీరు ఇక జేబుల్లో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టాలి, మీరు ఖర్చు పెట్టకపోతే ఈ దేశం పతనం అయిపోతుంది అని చెప్పాడు.
ఇవాళ మన పంచాంగము ఉగాది పేరు మీద, వినాయక చవితి పేరు మీద, ఆశ్వీజ మాసంలో నవరాత్రుల పేరు మీద, కార్తీక మాసంలో శివ పూజల పేరు మీద, మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి, శ్రావణ మాసంలో వ్రతాలు, ఇలా మీరు ఏ తీసుకున్నా ప్రతి నెల జేబులో ఇచ్చి రెవెన్యూస్ ని ఖర్చు పెట్టేటట్టుగా పూలు పండ్లు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా బతికేట్టుగా ఆ పంచాంగమే చేస్తుంది. ఈ విషయం వాళ్ళకి అర్థం కాదు. ఇంకొక గొప్ప విషయం, అనేక బ్రహ్మోత్సవాలు ఉంటాయి, అనేక గుళ్ళు ఉంటాయి. మొన్ననే యోగి సర్కార్ లో అత్యంత వైభవంగా మనమందరము చాలా చక్కగా కుంభమేళా చేసుకున్నాం. 65 కోట్ల మంది వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చారు 65 కోట్ల మంది? ఎవరో గోచి కట్టుకొని మూల పంచాంగంలో ఏమండి ఇది కుంభమేళా అని రాస్తే కదండి 65 కోట్ల మందిని ఒక దగ్గరికి తేగలిగేటటువంటి శక్తి ఉన్న పంచాంగాన్ని వాడు ఎవడవచ్చో నాస్తికుడు కూర్చొని ఏముంది ఆయన అంతా ట్రాష్ అంటాడు. కొన్ని నువ్వు సృష్టించు, ఇన్ని వనరులతో ఇన్ని రకాలైనటువంటి ఆర్థిక సంపత్తి, ఒక్క దీపావళి అంటే 8 లక్షల కోట్ల రూపాయలు చేతులు తిరుగుతున్నాయి ఈ దేశంలో. ఒక వినాయక చవితి అంటే 5 లక్షల కోట్ల పైన ఖర్చు చక్కగా పెడుతున్నారే. సంవత్సరానికి 50 లక్షల కోట్లు పెళ్లిళ్ళు, నామకరణాలు, భారతాలు ఏ రూపంలో వచ్చినా ఈ పంచాంగం అనేటటువంటిది భారతదేశంలో రెవెన్యూ జనరేట్ అయ్యేట్టుగా చేస్తోంది. ఇవన్నీ ఎందుకు ఆలోచించరు? కాబట్టి ఇవన్నీ ఆలోచించి మళ్ళీ మన క్షేత్రాలు మన ఆధీనంలోకి వస్తే మన కళలు గాని, మనకి సంబంధించినటువంటి వైదిక సంప్రదాయాలు గాని, మన పద్ధతులు, వీటన్నిటినీ మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకొచ్చి పెట్టుకుంటే ఈ దేశం ఎప్పుడు రత్నగర్భగా సుభిక్షంగా ఉంటుంది. దానికోసమే ఈ భారత్ నేషనలిస్ట్ ఫోరం ఇంత వైభవంగా ఇన్ని కార్యక్రమాలని ఇన్ని రకాలుగా పెద్దలు, ఇప్పుడు వాళ్ళ ఈటల రాజేందర్ గారు ఎంతో హడావుడిగా ఉంటారు. ఎంత అభిమానం లేకపోతే ఆయన వేదిక మీదకి వచ్చారు. ఈ వేదిక మీదకి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఎవరి హడావుళ్ళు వాళ్ళవి. ముందర మీకు ఎన్నో హడావుళ్ళు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ఇంతమంది పనులు ఉన్న వాళ్ళని ఒక దగ్గరికి కూర్చోబెట్టి ఈ అన్ని పనుల కంటే సనాతన ధర్మ పరిరక్షణ చాలా పెద్ద పని అని ఏకీకృతం చేసినటువంటి భారత్ నేషనలిస్ట్ ఫోరం ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ పరమాత్మని వేడుకుంటూ ఉభయ శృంగేరి జగద్గురువుల ఆశీస్సులు ఎప్పుడు ఈ సంస్థ మీద ఉంటాయని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.